వెల్కమ్ టు PM7 వార్తలు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ నిజానికి భూమి మనకు తిరుగుతున్నట్లుగా అనిపించదు. కానీ చాలా వేగంగా భూమి పరిభ్రమిస్తుంది. అయినా మనకు ఎందుకు తెలియటం లేదు అనే విషయాలపై శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికరమైన వివరణలు చెబుతున్నారు. ఇది శాస్త్రీయపరమైన అంశంపైన మనకి చాలా సులువుగా అర్థమవుతుంది. భూమి ఒక ఉపగ్రహం. ఈ గ్రహంపై మాత్రమే జీవరాశి మనుగడ సాగిస్తుంది. సముద్రాలు, నదులు, అడవులతో పాటు జీవరాశి మనుగడకు అవసరమైన వాతావరణం ఇక్కడ ఉంది. అందుకే ఏ గ్రహం మీద లేనన్ని జీవరాశులు భూమిపై ఉన్నాయి. అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ భూమి తిరుగుతున్న అనుభూతి మనకి ఎక్కడా కలగదు. సృష్టిలో ప్రతిదీ తిరుగుతుంది. మనం అంతరిక్షంలోకి వెళ్ళిన కొన్ని స్పేస్ షిప్స్ వీడియోలు చూస్తుంటే అవి చాలా వేగంగా తిరుగుతుంటాయి. భూమి వాయువు, దుమ్ము, ధూళితో ఉంటుంది. అలాగే గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటుంది. అందుకే మనం భూమిపై నిలబడగలుగుతున్నాం. పైకి ఎగిరినా మళ్ళీ భూమిపైకే వస్తున్నాం. భూ పరిభ్రమణం కారణంగానే రాత్రి పగలు ఋతువులు ఏర్పడుతున్నాయి. సాధారణంగా మనలో కొందరికి కలిగే ఒక ఆలోచన ఏమిటంటే, భూమి గంటకు ఎంత వేగంగా తిరుగుతుంది, ఏవైనా లెక్కలున్నాయా అనే సందేహం. భూమి చుట్టుకొలతను బట్టి, ఒక రోజుకు ఉన్న గంటను బట్టి భూమి తిరిగే వేగాన్ని సైన్స్ ప్రకారం చెప్పవచ్చు. భూమి చుట్టూ దూరం దాదాపు 24,000 మైళ్ళు. భూమి తన అక్షం మీద తిరుగుతుంది. 24 గంటల్లో ఒక భ్రమణాన్ని పూర్తి చేస్తుంది. మనకు భూమి భ్రమణ వేగాన్ని తెలుసుకోవటానికి 24,000 మైళ్లను 24 గంటలతో విభజించవచ్చు. అందువల్ల భూమి గంటకు సుమారు 1,000 మైళ్ల వేగంతో తిరుగుతుంది. అలాగే కిలోమీటర్ల చెప్పాలంటే గంటకు 1,609 కిలోమీటర్లు తిరుగుతుంది. భూమి ఇంత వేగంగా తిరుగుతున్నా మనం మాత్రం అలాంటి అనుభూతిని చెందటం లేదు. దీనికి ప్రధాన కారణం మన చుట్టూ ఉన్న ప్రకృతి నిర్మాణాలు. వీటి వల్ల మనకి భూమి భ్రమణం గాని, దాని వేగం గాని తెలియదు. ఇక భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం వల్ల భూమి వేగంగా తిరిగినా మనం కింద పడిపోకుండా ఉంటున్నాం. ఈ అయస్కాంత శక్తే భూభ్రమణం, పరిభ్రమణాన్ని నియంత్రిస్తుంది. దీంతో భూమి వేగాన్ని మనం అనుభవంలోకి పొందలేము. ఇక సూర్యుని నుండి కిరణాలు నేరుగా భూమిపైకి రాకుండా రక్షణ కల్పిస్తున్న ఓజోన్ అనే పొర, ఈ పొర కారణంగానే భూమిపై నేరుగా అతిలీల రోహిత కిరణాలు పడటం లేదు. ఓజోన్ లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. ఓజోన్ పొర దెబ్బతింటే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే భూమి మీద కాలుష్యం పెరగటంతో ఓజోన్ పొరకు రంధ్రాలు పడుతున్నాయి అని అంటారు శాస్త్రవేత్తలు. భూభ్రమణాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. ఈ భూమి 450 కోట్ల ఏండ్ల క్రితం ఏర్పడింది. విశ్వంలో వివిధ గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ, వికర్షణ బలాలు, చంద్రుడి ప్రభావం, సముద్ర అలలు ఇవన్నీ భూమిని తిరిగేలా చేస్తున్నాయి. ఒకవేళ సడన్ గా భూమి ఆగిపోతే మనం ఆకాశంలోకి ఎగిరిపోతాం. సెకనుకు 440 మీటర్లు, నిమిషానికి 26 కిలోమీటర్ల దూరం ఎగిరిపోతాం. భూమిపై ఉన్న జీవరాశులు, వస్తువులు అన్నీ ఇలాగే ఎగిరిపోతాయి. వ్యవస్థలు కుప్పకూలుతాయి. గాలి రాదు, సముద్రాలు, కొండలు ఢీకొంటాయి, నీరు ఆవిరైపోతుంది, భూమి అగ్నిగోళంలా మారుతుంది. అన్నీ తెలియజేస్తుంది ఈ సైన్స్. ఇప్పటి వరకు మానవులు అయిన మనమే ఈ భూగ్రహం మీద ఉన్న బుద్ధిజీవులం. ఇతర గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నారని, వారు మనకు దగ్గరలో ఏదో ఒక గ్రహంపై ఉండి ఉంటారని మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెబుతున్నారు. అయితే భూమిపై ఉన్న వాతావరణ పరిస్థితులు మరే ఇతర గ్రహం మీద ఉందో తెలుసుకుంటున్నారు శాస్త్రవేత్తలు.